హలో గాయ్స్, రీసెంట్గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే కొన్ని ఫ్యాన్ వార్స్ అయితే జరుగుతున్నాయి. అవే ఇప్పుడు కంటే గిల్లీ బాగుంటుందని, గిల్లీ కంటే ఒక్కడే బెటర్ అని. సో నేను ఆల్రెడీ ఒక్కడే చూస్తాను. తెలుగు టీఎఫ్ఏ ఆడియన్స్ ఎవరు ఒక్కడే చూడకుండా ఉంటారు కదా. సో గిల్లీ ఎలా ఉంటుందని ఆలోచించి గిల్లీ కూడా చూద్దామని చెప్పి వెళ్ళి గిల్లీ మూవీని అయితే స్టార్ట్ చేశాను. నాకు తమిళ రాకపోయినా సరే ఒక్కడే చూసిన మైండ్తో గిల్లీని ఎలా కంప్లీట్ చేశాను. అండ్ ఈ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఈ సినిమా నిజంగా ఒక్కడి కంటే బాగుందా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సరే, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టోరీ ప్లాట్ ఏం లేదు భయ్య. హీరోకి స్టడీస్ కంటే కబడ్డీ హీరోకి కబడ్డీ ఆడాలని ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళ అమ్మగారు తెలుసు హీరో కబడ్డీ ఆడుతున్నాడు, బట్ వాళ్ళ నాన్నకి తెలియదు. సో రహస్యంగా మనవాడు కబడ్డీలు ఆడతాడు. ఒకసారి కబడ్డీ ఆడడానికి ఒక ఊరు ఆడతాడు. అక్కడ ఒక అమ్మాయిని లాక్కుని వెళ్ళిపోవడం చూసి బెల్లి వాడికి పనిచేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ఈ స్టోరీ కొంచెం డిఫరెంట్గా అనిపించింది కదా. అంటే తెలుగు ఇంత ట్విస్ట్లు అయితే ఉండవు. అంటే హీరో ఫాదర్కి హీరో కబడ్డీ ఆడతాడని ముందు తెలుసు. ఇన్ఫాక్ట్ తన ఫాదరే తనని ఎంకరేజ్ చేస్తాడు. బట్ ఇందులో ఫాదర్కి లాస్ట్ వరకు సస్పెన్స్గా ఉంచారు. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఒక రొటీన్ రెగ్యులర్ తమిళ సినిమాలకి ఇచ్చిన స్క్రీన్ ప్లే ఈ సినిమాకి కూడా ఇచ్చారు. స్టోరీ విషయం వరకు సిమిలర్గా ఉన్నా సరే ఇక్కడ ఒక్కడో గిల్లి స్క్రీన్ ప్లే దగ్గర వేరే ట్రాక్లు మళ్ళీ స్క్రీన్ ప్లే ఒక రొటీన్ కమర్షియల్ సినిమా లాగే ఉంటుంది. బట్ ఒక్కడో అలా కాదు, ఒక ట్రెండ్ సెట్టర్లా ఉంటుంది. సో చూస్తున్నప్పుడు అసలు ఈ సినిమాని క్రేజీ చేశారా లేదంటే తమిళ ఆడియన్స్ నచ్చినట్టు తీసారా అని చెప్పి కొన్ని సీన్స్ అయితే అనిపించాయి. బట్ ఓవరాల్గా సినిమా అయితే పర్లేదు. తెలుగు ఆడియన్స్ అందరికీ నచ్చదు. ముఖ్యంగా ఒక్కడే నాకు ఫేవరెట్ మూవీ భయ్యా అంటే మాత్రం మీకు అస్సలు నచ్చదు. మీరు చూస్తే ఈ సినిమా డెఫినెట్గా ఒక క్రేజ్ మూవీ అని అంటారు. ఎందుకంటే సీన్స్ అలా ఉంటాయి. మరి మనకి ఒక్కళ్ళలో మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా ఓవర్ అయింది అనిపించదు. బట్ ఇక్కడ గిల్లీలో మాత్రం విజయ్ గారి పర్ఫార్మెన్స్ కొంచెం ఓవర్ అయిందేమో అనిపిస్తుంది. బట్ అది ఆయన తప్పేం కాదు, తమిళ ఆడియన్స్ ఆయనలో నచ్చిందే అది. సో పర్ఫార్మెన్స్ విషయంలో అయితే ఇద్దరిని కంపేర్ చేయలేం. ఇంకా గిల్లీలో విజయ్ గారి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. అండ్ త్రిష గారు కూడా బాగానే చేశారు. ఓవరాల్గా మిగతా యాక్టర్స్ అయితే బాగానే చేశారు. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ చేసిన ప్రకాష్ రాజ్ గారు అయితే ఒరిజినల్లో చేసినట్టే తమిళ రీమేక్లో కూడా బాగా చేశారు. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా నాకు ఎలా అనిపించింది అని అడిగితే నాకైతే ఓకే అనిపించింది. చూశాను కాబట్టి నాకైతే జస్ట్ ఓకే అని అనిపించింది. మరి మీరు కనుక గిల్లీ సినిమా చూస్తుంటే మీకేలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు కనుక ఈ వీడియో చూస్తున్నారంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని కొంచెం గుర్తించమని చెప్పండి.